గోల్డ్, స్టాక్, రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో దేంట్లో పెట్టుబడి పెడితే మంచిది, దేంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మనకి రాబడి ఎక్కువగా ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. అంటే చాలామందికి ఈ రోజుల్లో దేంట్లో పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. బంగారం కొందామా అంటే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామా అంటే ఏదెప్పుడు పెరుగుద్దో తెలియదు, ఏదెప్పుడు మనల్ని పాతాళానికి తీసుకెళ్తుందో తెలియదు. సో బంగారం కొనడం మంచిదా, స్టాక్ మార్కెట్స్లో మనం పెట్టుబడి పెడితే మంచిదా, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే మంచిదా? ఈ మూడిట్లో దేంట్లో పెట్టుబడి పెడితే మనకి ఆ పెట్టుబడికి తగినటువంటి రాబడి వస్తుంది అంటే ఏం చెప్తారు? మీ యాంకర్స్కి చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అబ్బా. మా స్పీకర్స్ని ఎలాగ అడుగుతుంది, ఇప్పుడు ఏది బాగుంటుందో చెప్తే ఆ ఫీల్డ్కి కోపం వస్తుంది కదా. తప్పదు కదా. ఇప్పుడు రాజుగారు మొదటి భార్య వాళ్ళంటే రెండో భార్య బాగున్నట్టే కదా అర్థం. అవర్ ఇది చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అన్ని పెట్టుబడులు మంచివే. నువ్వు రియల్ ఎస్టేట్ వచ్చి రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్, కానీ అలా చెప్పను. నేనేం చేస్తానో చెప్తాను, కరెక్ట్ కావచ్చు లేకపోతే లేదు. ఓకే, మీ కేస్ స్టడీస్ చెప్పండి. నా కేస్ స్టడీ చెప్తాను. నేను ఎలా చేస్తాను, నేను కొంత ఎంత నార్మల్ సంపాదించి ఎలా ఇన్వెస్ట్ చేస్తాను, ఆ ప్రజలకు నచ్చితే అది వాడుకోవచ్చు తప్పకుండా. నో కాపీ రైట్స్. అయితే షేర్ మార్కెట్కి వస్తా. ఫస్ట్ షేర్ మార్కెట్లో ఎంత లాభం పొందుతారో అంత కుదేలయ్యే అవకాశం కూడా ఉంది. మీకు ఎన్నో సందర్భాల్లో మన ఎలక్షన్ అయినప్పుడు కూడా యూనియన్ మొత్తం స్టాక్ మార్కెట్ బాగా 1200-1300 పాయింట్లు పడిపోయింది. స్టాక్ మార్కెట్లో అవగాహన ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే పొద్దుట్లెగ్గానే దాని సిస్టమ్ మీద పడాలి. మార్నింగ్ 8-9 స్టార్ట్ అవుతుంది. అందులో నాలెడ్జ్ ఉంటే మీరు స్టాక్ మార్కెట్లో ఎక్కువ శాతం పెట్టుకోండి. కానీ చాలామంది డిపెండ్ అవుతారు కన్సల్టెంట్ మీదో, లేదా ఇంక అడ్వైజర్ మీదో, నాన్న మీదో, బ్రదర్ మీదో. అది నాట్ అడ్వైజబుల్. మీకు ఆ ట్రెండింగ్ ఎలా ఉంది మార్కెట్లో, ఏ కంపెనీ పెరుగుతుంది, ఏ కంపెనీ తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది, ఎన్ని రోజులు పెరిగింది, ఎప్పుడు డ్రాప్ అయింది అంటే అది క్షణాల్లో మారిపోతుంటుంది స్టాక్ మార్కెట్ అనేది. ఆ రైట్ టైంలో ఎప్పుడు ప్రైమరీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు సెకండరీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రైమరీ వేరు, డిబెంచర్స్ ఉంటాయి, రకరకాలు ఉన్నాయి అందులో. సో నేను ఉండేవాడు మొదట్లో 1993లో అర్షద్ మెహతా స్కామ్ అయింది. స్కామ్ అయినప్పుడు బయటకు వచ్చేసాను. సో ఒక పర్టికులర్ ఐసిఐస్ డిబెంచర్ అని కొన్నాం, $200 కొన్నాం. కొంటే అది 3,800 దాకా వెళ్ళింది. ఎంత వితిన్ 1 ఇయర్లో, 1.5 ఇయర్లో. మా ఫాదర్ చెప్పాను అమ్మేయండి డాడీ అంటే అమ్మలే, నేను అమ్మేశాను. ఆ తర్వాత 1,400 పడిపోయింది ఒక 2 నెలలు. అంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. సో కరెక్ట్ టైంలో అందకపోతే ఆకలేసినప్పుడు అన్నం తినాలని చెప్పాను. కరెక్ట్ టైంలో దాన్ని డెసిషన్ తీసుకోవాలి, అమ్మాలా ఉంచుకోవాలి. అందుకని నాకు తెలిసిన ఒక మిత్రుడు 2 కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేశాడు స్టాక్ మార్కెట్ ఒక 5 సంవత్సరాల క్రితం. ఈ రోజు అది 8 కోట్లకి వెళ్ళింది. మొన్న 3-4 నెలలు పడిపోయే ముందు వరకు, 2023 వరకు మనం పడిపోయినప్పుడు ఆ 8 కోట్లకు వస్తే 2 కోట్లకు వచ్చేసింది. అంటే 6 కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు. డైజెస్ట్ చేసుకోవాలి. 6 కోట్లు చూసి ఒప్పుకుంటాం, మన లైఫ్ టైం సంపాదిస్తామో లేదో తెలియదు, నువ్వు నేను, అవునా? సో అది స్టాక్ మార్కెట్. సో అవగాహన ఉండి, పట్టుదల ఉండి, గ్రిప్ ఉండి, పట్టుంటే మంచిది. సెకండ్ గోల్డ్కి వస్తా. గోల్డ్కి వచ్చేసరికి ఏంటంటే 1930sలో మా నాన్నమ్మ గారు చెప్పేవారు, అప్పుడు తులం $15, $30. తులం అంటే 10 గ్రాములు బంగారం, $30, $15, $10 ఉండేదంట. కాళ్ళు దమ్ముడి లేవు, కరెన్సీ ఉండేది. అది అలా కాస్త పెరుగుతూ 1993లో $4,500. నేను మాట్లాడేది 24 క్యారెట్, 22 కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు గత 3 నెలలు వరకు ఒకప్పుడు నాకు తెలిసి 24 క్యారెట్ ఆల్మోస్ట్ 76,000 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు పడిపోయి 62 or 63కి వచ్చింది. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతున్నాయి. హెచ్చుతగ్గులు అనేది సాధారణం. స్టాక్ మార్కెట్ కంటే దీంట్లో కొంచెం రిస్క్ తక్కువ అని చెప్పగలుగుతాను. ఎవరైనా ఎక్కడో ఒక వీడియోని అక్కడ చూసాను, మీ ఇంట్లో కేజీ బంగారం ఉంటే నువ్వు చాలా గొప్పడు ఉంటే. ఎందుకంటే ఇమీడియట్ అమ్ముకునేగలిగి భూమి అమ్ముకోలేరు మీరు, కానీ గోల్డ్ అమ్ముకోవడం ఇది ఏ రోజు కావాలంటే ఆ రోజు. అంటే కేజీ బంగారం పెట్టుకోవాలంటే ఎవరు వీలైతే. సడన్గా సిక్ అయ్యి కరోనా లాంటి వచ్చే 20-30 లక్షలు అంటే లోన్ ఇస్తారు గవర్నమెంట్, బ్యాంక్ వాళ్ళు. అది బంగారం తాలూకా డిమాండ్. కమింగ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ నిద్ర పడుకున్నప్పుడు కూడా ఆస్తులు రెట్టింపు అయ్యేదంటే రియల్ ఎస్టేట్. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో డబ్బులు పోగొట్టుకున్నా అనే దాఖలాలు 99% ఉండదు.
1-2%. ఎందుకుండో అంటే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తాయంటే కస్టమర్లకి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. అదే ప్రీ లాంచ్ అంటే అదే వస్తున్నాం. ప్రీ లాంచ్లో కొనుక్కోకూడదు. ప్రీ లాంచ్ అంటే ప్రీ లాంచ్ అనే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి, మీకు 5 సంవత్సరాల తర్వాత మీరు ఎంత అయితే పెట్టుబడి పెట్టారో దానికి డబల్ వస్తుంది, త్రిబుల్ వస్తుంది అని చెప్పి ఆశలు చూపిస్తూ ఉంటారు, వాళ్ళని పెట్టుబడి పెట్టేలాగా చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఏదైనా ఏరియాలో వాళ్ళు కనుక ప్లాట్ తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు చెప్పినంత స్థాయిలో అంత పెరుగుదల అయితే ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను, మంచి ప్రశ్న, కరెక్ట్ అది. అందుకని కొనుక్కునేటప్పుడు ఎందులో అనుకున్నాడు అందులో సంప్రదించాలి. ఇప్పుడు మీడియా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి, ఫార్మా వాళ్ళు రియల్ ఎస్టేట్, యూట్యూబ్లో చూడు ఎవడు పడితే అటు మాట్లాడేస్తున్నాడు రియల్ ఎస్టేట్. అతా ఉంటుంది, ఎక్స్పాన్షన్ రావు, అబ్జర్వేషన్ అది చెప్పేస్తున్నారు. మీరు కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు తెలియక, తెలిసిన తర్వాత స్టెప్స్ తీసుకోండి. సో మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అందులో ఉన్న ఎక్స్పర్ట్ ఉంటాడు. నేనున్న నాలుగు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఎక్కడ కొనాలి, బిల్డర్ చెప్పిన మాటలు కొంతవరకు నమ్మాలండి. 100% ఎవరు చెప్పినా మీ గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోండి. మీరు ఫిజికల్గా టైం స్పెండ్ చేయకుండా నేను 2 కోట్లు పెడతాను ఇలా పెట్టేస్తానంటే కాదు. యూ హ్యావ్ టు డూ యువర్ గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టి అసలు గత 5 సంవత్సరాలుగా ఏముంది, ఆ బిల్డర్ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిల్డర్ తాలూకు హిస్టరీ ఏంటి, ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో చేశాడు, ఎంప్లాయీస్ ఒపీనియన్ ఎట్లా ఉంది, సైట్ పీపుల్ ఒపీనియన్ ఎట్లా ఉంది, కస్టమర్స్ ఒపీనియన్ బిల్డర్ ఉంటుంది, ఇవన్నీ కనుక్కుంటే మీరు మోసపోరు. ఆడు అడిగాడు కదా సింహం నవ్వేది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, నువ్వు ఉండవు. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే కరెక్ట్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే లీగల్గా ఈసీ లీగల్ ఒపీనియన్ లింక్డ్ అన్నీ చూసుకొని కొనుక్కొని గవర్నమెంట్ పర్మిషన్ మీకు లాస్ లేదండి. మీరు రాసి నా దగ్గర చూపించండి, నా దగ్గర కొనుక్కున్న ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ నా దగ్గర కొంటారు. రిఫరల్స్ అంటారు, కస్టమర్ రిఫరల్స్. మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న అంత రాదు. ఒక మనిషి నువ్వు మీరు కొనుక్కొని మీరు మీ సిస్టర్ చెప్పారనుకోండి, నేను కొనుక్కుంటే ఆవిడ ఆటోమేటిక్గా వచ్చేసి ఇంకా అడగదు. ఇట్ సంథింగ్ లైక్ తనిష్కర్ టాటా, ఆడి క్వాలిటీ అడగం మనం. సో ఇక్కడ మోసపోయే వాళ్ళు ఏంటంటే తొందరపడి ఎమోషన్కి వెళ్ళి సెంటిమెంట్కి వెళ్ళి పెట్టేసే వాళ్ళు మోసపోతారు. సరైన బిల్డరు, సరైన లొకేషన్, సరైన డెవలప్మెంట్ కొనుక్కుంటే డెఫినెట్గా మీకు మోసపోయే అవకాశం. సో మూడిట్లో కూడా 3 మంచిదే. నేనేం చేస్తానంటే రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి ఒక 45-50% నా సేవింగ్స్లో రియల్ ఎస్టేట్లో పెడుతున్నాను. ఒక 10-15% స్టాక్ మార్కెట్లో, ఒక 10-15% గోల్డ్ మార్కెట్లో, ఒక 10% బాండ్స్ అని, ఎల్ఐసి అని, పీపీ అని పెట్టుకుంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఓకే, బ్యాగ్ జారితే 4 డజన్ గుడ్లు ఎగిరిపోతాయి. సో 4-5 అంశాలు పెట్టుకుంటే ఒక దగ్గర పోయినా ఒక దగ్గర వస్తుంది. 4 రాళ్ళు వేస్తే ఒక మామిడికే పడుతుంది అంటారు కదా, అట్లా స్ప్లిట్ చేసుకోండి. తెలివిగా మూవ్ చేశారనమాట అయితే మీరు. అంటే అన్ని రంగాల్ని మీరు దేన్ని వదల్లా. రెక్కాడితే కానీ డొక్కాడదు కదా మనకి. మన ఎర్నింగ్స్ కన్సిస్టెంట్ లేకపోతే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తే ఫ్యామిలీ రోడ్డు మీద మీరు విల్ గెట్ ఇన్ టు స్ట్రెస్, డిప్రెషన్. ఎంతోమంది చూసి నా దగ్గరకు వస్తారు, వాళ్ళని స్ట్రెస్లో ఉన్న వాళ్ళు బయటకు రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. తర్వాత వాళ్ళు పెర్ఫామ్ చేయడానికి 6 నెలల తర్వాత పెర్ఫామ్ చేస్తారు. నా దగ్గర ఒక ఆయన 2 కోట్ల అప్పుతో వచ్చాడు, రోడ్డు మీద బిజినెస్ పెట్టి ఎంత లాస్ అయిపోయాడు. సార్ ఎలా ఏం చేయాలి, రియల్ ఎస్టేట్లో 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యాడు. సెకండ్ ఇయర్ నెలకి ఇప్పుడు 5-8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.